ఉత్తరప్రదేశ్లో కావడ యాత్ర చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక పెద్ద యాత్ర. ఈ సమయంలో చేస్తుంటారు కదా. శివుడికి గంగా జలంతో అభిషేకం చేయడమే ఆ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం. వీళ్ళు ఒక్కొక్కరు 100 200 300 400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా గజియాబాద్ వచ్చి అక్కడ ఉన్నటువంటి శివుడికి గంగా జలంతో అభిషేకం చేస్తుంటారు. ఆ విధంగానే ఇద్దరు పిల్లలు 12 సంవత్సరాల యుగు, అలాగే 10 సంవత్సరాలు వాళ్ళ చెల్లెలైనటువంటి నందిని, వీళ్ళిద్దరూ కూడా హరిద్వార్ నుంచి గజియాబాద్కి స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ గంగా జలాలతో శివుడికి అభిషేకం చేసి వాళ్ళ యొక్క యాత్ర అయితే ముగిస్తారు. వీళ్ళు 11వ తారీఖున గజియాబాద్ చేరుకుంటారు. అక్కడ చేరుకుని శివుడికి అభిషేకం చేస్తారు. ఈ పిల్లలిద్దరూ ఇంతకు ముందు హరిద్వార్ నుంచి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయోధ్యకు వెళ్ళి అక్కడ అంటే స్కేటింగ్ ద్వారా వెళ్ళి రికార్డు సృష్టించారు. అయోధ్య రామయ్యని దర్శించుకున్నారనమాట. ఆ విధంగా ఆ పిల్లలు అక్కడ సెలబ్రిటీలు అయ్యారు. సెలబ్రిటీలు అంటే ఏదైనా సరే ఒక సంకల్పం ఉండాలి, సంకల్పం ఉంటే ఏది సాధించలేనిదంటూ ఉండదని నిరూపించడం కోసం ఆ విధంగా వెళ్ళారనమాట. ఏది అసాధ్యం అంటూ ఉండదు అని చెప్పి పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఒక ధైర్యాన్ని నింపేటటువంటి, ఆత్మవిశ్వాసం నింపేటటువంటి ఆ కార్యక్రమం ఉద్దేశం అనమాట. అదేవిధంగా ఇప్పుడు స్కేటింగ్ ద్వారా ఆ విధంగా వెళ్తున్నారనమాట. మొత్తం వీళ్ళు 200 కిలోమీటర్లు ఈ యొక్క యాత్ర పూర్తి చేస్తారనమాట. రూర్కీ, ముజఫరాబాద్, అలాగే మేరట్ మీదుగా ఈ నెల 11వ తారీఖున అక్కడ చేరుకొని శివుడికి అభిషేకం చేస్తారు. అంటే మామూలుగా కావడ యాత్రలో రకరకాలుగా కొంతమంది వారి యొక్క తల్లిదండ్రులు నడవలేకపోతే కావిడిలో పెట్టుకొని మరి ఆ తల్లిదండ్రుల్ని తీసుకుని గంగా జలాన్ని తీసుకుని వెళ్ళి ఆ శివుడికి జలాభిషేకం చేస్తారు కదా. అదే విధంగా వీళ్ళు కూడా చేస్తున్నారన్నమాట.